దేశంలో జరుగుతున్న నేరాల్లో ఎక్కువ శాతం ఏమున్నాయో తెలుసా? మగువ ద్వారా జరిగే నేరాలు. ముఖ్యంగా చెప్పాలి అంటే అక్రమ సంబంధాలు. చాలా హత్యలు వివాహేతర సంబంధాల కారణంగానే జరుగుతాయి. కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్ వై జయరాం రెడ్డి గారు. డాక్టర్ వై జయఆర్ హోమియో మెడిసిన్ అందిస్తున్నారు. ఈ వివాహేతర సంబంధాలకి తగ్గాలంటే కూడా తన దగ్గర మెడిసిన్ ఉందని చెప్తున్నారు. జయరాం రెడ్డి గారు ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. పొద్దున్న లేస్తే పేపర్లో హెడ్లైన్స్ అవే, ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, భార్యతో కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని హతమార్చిన భర్త, మొత్తం ఇవే క్రైమ్. రెగ్యులర్గా క్రైమ్లో ఇవే కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఒక 5-6 కనిపించే వరుస పెట్టి. అవును సార్, నిజంగా మీ దగ్గర ఈ వివాహేతర సంబంధాన్ని తగ్గించడానికి మెడిసిన్ ఉందా? అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ తగ్గించడానికి హోమియోపతిలో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది సార్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది సార్. హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది ఇది. ఎందుకంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. అది వల్ల ప్రాక్టికల్గా మేము స్టూడెంట్స్ టైంలో కూడా దాంట్లో ఉంది, బుక్లో రాసిచ్చారు. ఓకే. ఏ మ్యాన్ లైక్ బటర్ఫ్లై అంటారు. అంటే పురుషుడు ఇప్పుడు సీతాకొక చిలుక ఏ విధంగా కనపడిన పుష్పం మీరంతా వాలి ఆ మకరందాన్ని గురలుతుందో, ఏ మ్యాన్ లైక్ బటర్ఫ్లై అంటే వాడి శరీర మానసిక స్థితి ఎలా ఉంటుందంటే చంచలమై ఉంటుంది. కనపడిన ప్రతి స్త్రీతో కూడా సంబంధం పెట్టుకోవాలి అన్న నేచర్లో ఉంటారు. అదేవిధంగా ఇట్ అప్లైస్ టు ఉమెన్ ఆల్సో. కొంతమంది లేడీస్ కూడా అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. ఓకే. కారణాలు రకరకాలు కావచ్చు. సబ్జెక్ట్ అక్రమాల సంబంధాల గురించి కాబట్టి మగవారిలో ఉన్న అక్రమ సంబంధాలు కానీ ఆడవారిలో ఉన్న అక్రమ సంబంధాలు కానీ అరికట్టడానికి ద బెస్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ రీసెర్చ్ మెడిసిన్ ఇది. 35 years నుంచి మేము రీసెర్చ్ చేస్తున్నాం వీటి మీద. ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం రీసెర్చ్లో. సో మేమంతా కూడా స్టడీ చేసుకుంటే ఇది ఇక్కడ ఇండియాలో డాక్టర్స్ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, విదేశాల్లో ఉన్న హోమియోపతి డాక్టర్స్ మా సర్కిల్లో ఉన్న వాళ్ళే రీసెర్చ్ చేసి తయారు చేసిన మెడిసిన్ ఇది. ఇల్లీగల్ కాంటాక్ట్స్ను తగ్గించడానికి ద బెస్ట్ మెడిసిన్ సార్. 100% సురక్షితమైన మెడిసిన్, ఎటువంటి రియాక్షన్స్ ఉండదు. ఈ మెడిసిన్ ఎలా వాడాలి సార్? అంటే ఈ మెడిసిన్ వాడితే అక్రమ సంబంధాలు తగ్గిపోతాయా? 100 సంవత్సరాల కిందటనే ప్రూవ్ అయిన మెడిసిన్ సార్. ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఓకే, ఇది నేను తయారు చేసిన మెడిసిన్ కాదు. 100 సంవత్సరాల కిందటే డాక్టర్ హనుమాన్ మహాశయుడు తయారు చేస్తే కనిపెట్టిన మెడిసిన్, అక్రమ సంబంధాలను చెక్ పెట్టడానికి తయారు చేసిన మెడిసిన్. అయితే వాటిని మేము క్లినికల్గా స్టడీ చేస్తూ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం మేము ఇక్కడ. ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కూడా క్లినికల్గా స్టడీ చేస్తూ ఏ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అన్ని ఒక ఫార్ములేషన్. ఇది సింగిల్ మెడిసిన్ కదా సార్, ఫార్ములా ఉంటుంది. ఆల్రెడీ ప్రూవెన్ డ్రగ్స్ను మేము లేటెస్ట్గా మనకు ఈరోజు అవసరాలకు అనుగుణంగా తయారు చేసిన మెడిసిన్. ఎట్లా వాడాలి సార్ దాన్ని? ఈ మెడిసిన్ మనం ఈ స్ప్రే రూపంలో ఉంటుంది సార్. ఈ మెడిసిన్ జస్ట్ తెలిసైనా వాడచ్చు, లేదా తెలియకుండా కూడా వాటర్లో కానీ లేదా తీసుకున్న జ్యూస్లో కానీ ఇలా కూడా మెడిసిన్ రోజుకు 1-2 సార్లు కానీ చెప్తాము. దాన్ని బట్టి వాడితే సో ఈ అక్రమ సంబంధాలు అనేది కట్ అవుతూ వస్తుంది. అంటే మేల్ ఫీమేల్ ఇద్దరు వాడచ్చా? మేల్ ఫీమేల్ ఇద్దరు వాడచ్చు. నాకు డౌట్ సార్, అది వాడితే ఏం జరుగుతుంది? ఈ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ తెలుపుకోవాలంటే ఫస్ట్ ఈ సెక్సువల్ సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెనేషన్ ప్రకారం అయితే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ మానసిక పరిస్థితి ఇలా తయారు కావడానికి ప్రధాన కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సార్. ఓకే. సో టెస్టోస్టిరాన్ హార్మోన్ కావచ్చు, ఆక్సిటోసిన్ హార్మోన్ కావచ్చు, డోపమైన్ హార్మోన్స్ కావచ్చు, అదేవిధంగా మహిళల్లో తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ హెచ్చు తగ్గుల ఫ్లక్చుయేషన్స్ లేకపోతే ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు సెక్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు అన్నది సైంటిఫికల్గా మనకు తెలిసిన విషయం. ఓకే. సో అటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సెట్ చేస్తూ ఆ మైండ్ సెట్టింగ్ను ఒక లైక్స్ ఉంటాయి సార్. కొంతమంది ఆల్కహాల్ లైక్ చేస్తారు, కొంతమంది గుట్కాలు తింటుంటారు, కొంతమంది పేకాట ఆడుతుంటారు, కొంతమంది ఈ సెక్స్ అడిక్షన్లోకి వెళ్తుంటారు. సక్రమమైన సెక్స్ అయితే భార్యాభర్తల మధ్య సెక్స్ అయితే ఓకే, దానికి మనం అంగీకారం ఏది ఉండదు. కానీ అక్రమ సంబంధాలను అరికట్టాలన్నప్పుడు ఇప్పుడు సమస్య. కానీ అక్రమ సంబంధం ఉన్న వాళ్ళు అవతల వ్యక్తిని రకరకాల కారణాలతో ఆకర్షిస్తారు. అంటే ఆ భార్య కంటే అవతల అమ్మాయి అందంగా ఉండమో, లేకపోతే భర్త కంటే ఇతరునోడు చాలా అందంగా ఉండటమో, వాడి బాడీ పర్సనాలిటీయో, లేకపోతే ఇక్కడ ఇటువంటి ఇతరత్ర కారణాలు ఉంటాయి. వీటి ద్వారా అటువంటివి కూడా తగ్గించవచ్చా? ఆ థాట్స్ కూడా క్లియర్ చేయొచ్చా? ఎస్, దాని అక్రమ సంబంధాలకు రిలేటెడ్ చేసిందే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తున్నాము. ఆ రకాల మైండ్ సెట్ను మారుస్తున్నామంటే ఈ యొక్క అది రాంగ్ అని వాళ్ళు రాంగ్ చేసే వాళ్ళు కూడా రాంగ్ అని తెలుసుకోవడం లేదు. అది రాంగ్ అని తెలుసుకునే విధంగా వాళ్ళలో మైండ్ సెట్ను మారుస్తుంది సార్ ఈ మెడిసిన్. వాళ్ళలో ఉన్న నెగటివ్ థాట్స్ను, నెగటివ్ కోరికలను మార్చే మెడిసిన్ ఇది. ఓకే. సో ఈ విధంగా పనిచేయడం వల్ల ఓవరాల్గా మెయిన్ థింగ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీద ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ను మారుస్తుంది.
వాళ్ళ బిహేవియర్ మారుస్తుంది. కాన్స్టిట్యూషన్ అంటాం సార్, అంటే శరీర ప్రకృతి, ఆ శరీర కాన్స్టిట్యూషన్ లెవెల్లో మనకు మెడిసిన్స్ కూడా కొంత యాడ్ అయింటాయి. వీటిలో ఆ సెక్స్ కోరికలు ఎక్కువగా కొంతమందికి వస్తుంటాయి, తట్టుకోలేక కొంతమంది అక్రమ సంబంధాల బారిన పడుతుంటారు. అటువంటి వారికి సెక్స్ కోరికలు బలంగా ఉండే విపరీతంగా తట్టుకోలేని సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ కంట్రోల్లో చేస్తుంది. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. తెలిసి వాడితే ఎలా వాడాలి, తెలియకుండా వాడితే ఎలా వాడాలి? తెలిసి వాడాలనుకున్న వారు జనరల్గా వాడచ్చు. డైరెక్ట్గా నోట్లో స్ప్రే చేసుకోవాలి ఈ మెడిసిన్, రోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ. సో తెలియక వాడకూడదు. సపోజ్ ఇప్పుడు భర్త మీద భార్యకు అనుమానం ఉంది, లేదా భార్య మీద భర్తకు అనుమానం ఉంది. సో అనుమానం తగ్గిస్తుంది మొదట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ క్లియర్గా. ఒక 2 years బ్యాక్ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. మా దగ్గర బయట రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకుని లోపలికి వచ్చారు. కేస్ షీట్ చూశాను నేను. ఆయన అడిక్షన్ లెవెల్లో ఏమీ రాయలేదు. చూస్తే చాలా ఫెయిర్గా ఉన్నాడు. సినీ హీరో శోభన్ బాబు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. నేను అనుకున్న ఈయనకేం అలవాటు ఉన్నాయన్న. కేస్ హిస్టరీలో ఏం రాయలేదు. చూశాను. సో ఏంటి సార్ పరిస్థితి అంటే, ఆయన చెప్పింది అంటే ఆయన వైఫ్ ఫోటో కూడా చూపించాడు తర్వాత. చాలా చాలా అందంగా ఉంది ఆవిడ కూడా. సో ఆయన కంటే అందంగా ఇతను ఉన్నాడు. ఆవిడ అందంగా అందంగా. కానీ ఈయన సమస్య ఏమిటంటే ఆయన భార్య అక్రమ సంబంధాలు కలిగి ఉన్నది. ఆయన సబ్జెక్టు అనుమానం. ఓకే, అనుమానం కాదు, రియల్గా ఉంది. ఎందుకంటే ఆయన ఆ ఫొటోస్ కానీ ఆవిడ గ్రూప్లో పరిచయాలు పెంచుకోవడం, ఇతరులతో పరిచయాలు పెంచుకోవడము, వాళ్ళతో అక్రమంగా వెళ్ళడము, వాళ్ళతో నైటు అక్కడే పబ్బులలో గడపడం, వాళ్ళ ఇంట్లో గడపడం, ఇక్కడ అక్రమ సంబంధాలు పెంచుకుంది. ఫస్ట్లో లేదు, ఒక ఏజ్ తర్వాత వచ్చింది ఆమెకు. అలా జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ట్రీట్మెంట్కి వచ్చారనే క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, డాక్టర్ గారు ఇదివరకు జరిగిపోయింది ఏమిటో ఓకే, పిల్లలు పెరిగే అమ్మాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు సార్, 3 అమ్మాయిలు ఉన్నారు, పెరిగి పెద్దగైనారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఓకే, ఈ సమస్య ఫ్యామిలీలో తెలుసు, కొంతమందికి తెలుసు, ఇదే అయిపోతే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసం నేను ట్రీట్మెంట్కి వచ్చానన్నాడు. సో అప్పుడు మెడిసిన్ ఇచ్చాను సార్. మెడిసిన్ వాడారు. ఒక 3 months కోర్స్, ఈ ఒక బాటిల్ 3 months వస్తుంది సార్. ఓకే, జస్ట్ ఈ మెడిసిన్ ఎక్కువ ఖర్చు కాదు. ఇది 3000, ఒక బాటిల్ వచ్చేసి 3000 రూపీస్ అవుతుంది. ఈ మెడిసిన్ వాడితే అక్రమ సంబంధాలు మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతాయి సార్. సో 3 months వాడొచ్చు. ఇది 100% సురక్షితం. ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు. అతి చిన్న మెడిసిన్స్ ద్వారా అతి పవర్ఫుల్గా, శక్తివంతంగా, ఎఫెక్టివ్గా నార్మల్గా వాడుతూ తెలిసి వాడచ్చు, తెలియకుండా వాడచ్చు. ఈ విధంగా వాడడం వల్ల ఈ అక్రమ క్యారెక్టర్ని మార్చేస్తుంది. కంపల్సరీ 100% క్యారెక్టర్ మార్చేస్తుంది. అక్రమ సంబంధాలను కంట్రోల్ చేసే మెడిసిన్ ఇది. ఎఫెక్టివ్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్, 100% సురక్షితమైన మెడిసిన్. అయితే మీరు అనొచ్చు, మరి అక్రమ సంబంధాలు తగ్గినప్పుడు న్యాచురల్గా ఉండే కాంటాక్ట్, భార్యాభర్తల మధ్య ఉండే కాంటాక్ట్ కూడా తగ్గుతుందా, ఎగ్జాక్ట్లీ ఎఫెక్టివ్ ఏమైనా పడుతుందా? అలాంటివి ఉండదు. అబ్నార్మల్గా ఉన్నదాన్ని తగ్గిస్తుంది, నార్మల్గా ఉన్నదాన్ని తగ్గించదు మగవారిలో కూడా. సో కాబట్టి ఈ అబ్నార్మల్ అడిక్షన్ అనుకుందాం, దాన్ని తగ్గించడానికి ఇది ఎఫెక్టివ్ మెడిసిన్. నార్మల్ జీవితంలో వాళ్ళ సంసార జీవితాన్ని కొనసాగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. భార్యలతో ఇబ్బంది పడుతున్న భర్తలకు, భర్తలతో ఇబ్బంది పడుతున్న భార్యలకు ఒక గుడ్ సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. మీకు ఈ మెడిసిన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వెంటనే జయరామ్ రెడ్డి సార్ని కాంటాక్ట్ చేసి ఆ మెడిసిన్ కొనుగోలు చేయండి. ఓసారి ప్రయోగించిన తర్వాత నిర్ణయం పూర్తి స్థాయిలో తీసుకోండి. మీరు జయరామ్ రెడ్డి సార్తో నేరుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కానీ అడ్రస్ కానీ మీరు మెయిల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే.